రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇబ్రహీంపట్నం మండలం మంగల్పల్లిలో ప్రైవేట్ హాస్టల్లో ఉంటున్న విద్యార్థినిపై కాలేజీ యజమాని డ్రైవర్ అత్యాచారం చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, అత్యాచార ఘటనకు సంబంధించిన అప్డేట్ ఏంటి? రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మంగళపల్లిలో శ్రీ సాయిబాబా దేవాలయం పక్కనే ఉన్నటువంటి ఓ హాస్టల్ వసతి గృహంలో ఉంటున్న స్థానిక కాలేజీలో ఇంజనీరింగ్ చదివేటువంటి 18 సంవత్సరాల యువతిపై అదే బిల్డింగ్ లో ఉండేటువంటి ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ యజమాని వద్ద డ్రైవర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అత్యాచారానికి పాల్పడి ఆమెను బయట చెప్తే నేను చంపేస్తానంటూ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడు. అమ్మాయిని వైద్య పరీక్ష ప్రస్తుతానికి హైదరాబాద్ లోని ఆసుపత్రి తరలించారు పోలీసులు. చికిత్స అందిస్తున్నారు. ఆ యువతికి పోలీసులు అదుపులో నిందితులుగా చెప్తా ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను గోప్యంగా ఉంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న అర్ధరాత్రి జరిగిన తర్వాత ఈ ఘటన జరిగింది. విద్యార్థిని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. రాష్ట్రంలో నిన్న నార్సింగ్ లో 2 రోజుల క్రితం నార్సింగ్ లో జరిగినటువంటి జంట హత్యల కేసు ఇన్సిడెంట్ మొదలకు ముందే మరొక అత్యాచారం. దీన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం కనిపిస్తోంది. రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం, రాష్ట్రంలో హోంమంత్రి లేకపోవడం, ఇప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించకపోవడం, పోలీసులు ఎక్కువగా వీటిపైన కాన్సన్ట్రేట్ చేయకుండా ఎక్కువగా లంచాలకు మరిగి పూర్తిగా విధులను నిర్వర్తించడంలో వైఫల్యమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు. సైబరాబాద్ లో 2 రోజుల క్రితం యువకుడు నిర్మానుష ప్రదేశంలో కొట్టి చంపేసినటువంటి ఘటన మరొక ముందే మరొక అత్యాచారం రాచకొండ నిమిషంలో జరిగినటువంటి పరిస్థితి. ఈ వరుస ఘటనలతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఘటనలతో ఒక్కసారిగా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అవుట్స్కట్స్ లో ప్రధానంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో ఇటువంటివి ఎక్కువగా జరుగుతుండటంతో తరచూ ఇటువంటి ఇన్సిడెంట్ వలన వాళ్ళంతా కూడా తీవ్రమైనటువంటి భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఇన్సిడెంట్ జరిగి నిన్న అర్ధరాత్రి జరిగింది. తెల్లవారుజామున వెళ్లి ఆమె తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతానికి వాళ్ళు ఫిర్యాదు చేశారు. పోలీసులు మాత్రం దీనిపైన ఏ విషయం మాట్లాడడానికి ఇష్టపడటం లేదు. పూర్తి వివరాలన్నింటినీ కూడా గోప్యంగా వచ్చినటువంటి పరిస్థితి. మంగళపల్లిలో జరిగినటువంటి ఇంజనీరింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేసినటువంటి నిందితులను అయితే ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నారుగా చెప్తా ఉన్నాడు. 22 సంవత్సరాల యువకుడు, ఆయన 18 సంవత్సరాల యువతిపై అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. స్థానిక కాలేజీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నట్టుగా ఆమె చెప్తా ఉంది. ఆమె దీనికి సంబంధించి ప్రస్తుతం హాస్టల్ ఉంటుంది. హాస్టల్ కింద ఉండేటువంటి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఏదైతే ఉందో ఆ ఆఫీస్ లో పూర్తిగా రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర పనిచేసేటువంటి ఒక కారు డ్రైవర్ గా యువతిని గుర్తించారు. ప్రస్తుతానికి ఎంక్వైరీ కొనసాగుతోంది. ఆ యువతిని ప్రస్తుతం హైదరాబాద్ లోని ఒక స్థానిక ఆసుపత్రికి వైద్య నిమిత్తం పంపించడం జరిగింది. దర్యాప్తు జరుగుతోంది కాబట్టి పోలీసులు దీనిపైన ఇప్పటివరకు ఎట్లాంటి వివరాలు అయితే వెల్లడించడం లేదు. సింధురా. రైట్, థ్యాంక్ యూ భాస్కర్.